ఇక అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల కింద ఇండియన్ వ్యోమగామి ఒకసారి పైకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని దశాబ్దాల తర్వాత ఇక్కడ మళ్ళొక ఇండియన్ అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. మరి శుభాంశ్ శుక్లా, ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి శుభాంశ్ శుక్లా మరి ఎల్లుండి అంతరిక్షానికి అయితే వెళ్ళబోతున్నాడు. ఈ యాక్సియం 4 మిషన్లో భాగంగా ఇంకొక ముగ్గురితో కలిసి మరి అయితే బయటకు వెళ్తున్నారు. మరి 2 వారాల పాటు అక్కడనే ఉంటారంట. ఐఎస్ఎస్లో ఉండి పలు ప్రయోగాలు చేసి మళ్ళీ భూమికి అయితే తిరిగి వస్తారట. మరి రోదసి నుంచి భారతదేశం ఎలా కనబడుతుందని అడిగితే సారే జహాసే అచ్చా అని అప్పట్లో రాకేష్ శర్మ ఇప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో మరి అప్పట్లో అది ఒక సంచలనమైంది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇండియాకు చెందినటువంటి మళ్ళొక వ్యోమగామి అయితే అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాడు. అమెరికాకు చెందినటువంటి ఒక ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ యాక్సియం స్పేస్ చేసినటువంటి ఈ మిషన్లో భాగంగా మరి మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఆయన వచ్చిండు. యాక్చువల్లీ ఆయన ట్రైనింగ్లో ఉండే, మరి ఆ ట్రైనింగ్ను వదిలేసి కూడా మన యుద్ధ విమానం నడపడానికి వచ్చినటువంటి మరి శుభాంశు శుక్లా ఇక యుద్ధం అయిపోయింది, దాంతో మళ్ళీ వెళ్ళిండు. ఆయన ట్రైనింగ్ కంటిన్యూ చేసిండు. మరి మంగళవారం అంటే రేపు మన టైం ప్రకారం అయితే రేపు మరి వాళ్ళకు మనకు కొంచెం టైం తేడా ఉంటుంది కాబట్టి రేపు అర్ధరాత్రి మరి ఆయన అయితే వెళ్ళబోతున్నాడట ఐఎస్ఎస్లోకి. మరి ఐఎస్ఎస్లో ఆయన 2 వీక్స్ ఉంటాడట. 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాడట. మరి ఇక్కడ చూడొచ్చు మొత్తం ఒక అమెరికా వ్యోమగామి పోతున్నాడట, నాసాకు చెందినటువంటి ఒక సైంటిస్ట్ పోతున్నాడట, పోలాండ్కి చెందినటువంటి ఇంకొక ఆయన, మొత్తం 4 వెళ్తున్నారట. వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైమే మరి ఆ రోదస్లోకి అయితే వెళ్ళబోతున్నారట. మరి మన టైం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:52 ఇక ఈ టైం అయితే మీరు చూసుకోండి, లైవ్ చూసుకోండి మంచిగా. రేపు సాయంత్రం 5:52 మరి ఈ మిషన్ టేకాఫ్ అవుతుంది, ఇక పైకి అయితే వెళ్తుందట. మరి యాక్చువల్లీ ఇది స్పేస్ ఎక్స్ సంస్థకు చెందినటువంటి క్రూ డ్రాగన్ నుంచి వీళ్ళైతే పైకి వెళ్తున్నారు. మరి ఫాల్కన్ 9 రాకెట్. ఇక ఓవరాల్గా ఇక్కడ చూస్తే బుధవారం రాత్రి 10 గంటలకు ఈ ఐఎస్ఎస్కు డాకా అంటే కలుస్తుందట. మొత్తం 14 రోజులు వీళ్ళు ఉంటారంట. 2 వారాలు ఐఎస్ఎస్లో ఉండి 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారట. ఇక రకరకాల వీళ్ళు ప్రయోగాలు చేసి మళ్ళీ కిందికి వస్తారట. ఇక ఇక్కడ చూస్తే ఈయన ఎప్పుడు ఏంటి చేసిండు అంటే ఇక శుభాంశ్ శుక్లా 1985లో పుట్టినట, అంటే 40 ఇయర్స్ ఏజ్ ఆయనకు. ఇక అక్కడ చూస్తే ఇక చాలా విమానాలు నడిపిండు, 2000 గంటల ఫ్లైట్ నడిపిన అనుభవం కూడా ఉందట. మరి 2024లో గ్రూప్ కెప్టెన్ స్థాయికి అయితే వెళ్ళినట. మరి మొత్తంగా 2019లో ఆయనకు నాసా నుంచి పిలుపు వచ్చిందట మరి ఈ అంతరిక్ష మిషన్ కోసం. అప్పటి నుంచి ఆయన మొత్తం ట్రైనింగ్ అయితే పొందిండు. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత మరి ఆయన అయితే వెళ్తున్నాడు. ఆయనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్లైట్ నడపడంలో, మిగతా దాంట్లో అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉందట. మరి ఈ శుభాంశు శుక్లా ఆల్ ద బెస్ట్ అయితే చెప్తుంది జిందాయి మీడియా తరపున. ఆయన సేఫ్గా పైకి వెళ్ళి ఆయన లక్ష్యం పూర్తి చేసుకొని మళ్ళీ కిందికి రావాలని అయితే కోరుకుంటుంది. రేపు టైం అయితే నోట్ చేసుకోండి, 5:52 రేపు ఈవినింగ్ మరి అప్పుడు స్టార్ట్ అవుతుంది మిషన్. మరి అందరూ లైవ్ కూడా చూడొచ్చు ఆ టైంకు.